హాయ్ హలో నమస్తే, నేను మీ సీతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజైతే మనం ఇమ్మిడివరం అనే ఒక చిన్న గ్రామంలో ఉన్నాము. గ్రామం అయితే లేదు కానీ అడవిలో ఉందండి. అక్కడ ఉన్నాము. ఇది రంపచోడవరం మండలానికి వస్తుంది. అల్లూరు డిస్టిక్లోకి వస్తుందండి. అయితే ఈ గ్రామంలో ఒకే ఒక ఇల్లు కనిపించింది. అది కూడా అడవిలో జీడిమామిడి తోటలో ఒక ఇల్లు కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఫ్యామిలీ ఎందుకు నివసిస్తున్నారు అన్నది మనం ఈ ఫ్యామిలీని అడిగి తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ అడవిలో ఒకే ఒక ఫ్యామిలీ నివసిస్తుందండి. ఈ ఫ్యామిలీలో 8 మెంబర్స్ ఉంటారంటండి. 8 మందితో ఇక్కడ నివసించడం అయితే జరుగుతుంది. అయితే వీళ్ళు జీడిమాడి తోట కాపలాకు మాత్రం కాదండి, 365 రోజులు ఇక్కడే నివసిస్తారంటండి. ఇక్కడే ఉంటారంట, ఇక్కడే పడుకుంటారంట. వీళ్ళకి ఊర్లోకి అయితే ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడే వాళ్ళు గ్రామానికి వెళ్ళి రావడం అయితే జరుగుతుందంటండి. ఈ అడవిలో కట్టుకున్న ఇల్లు పూర్తిగా తాటాకులతో కట్టుకున్నారు. అలాగే కొన్ని ఎదురు బద్దలతో అల్లుకున్న తడికలు ఉన్నాయండి. వీళ్ళకి తాటాకు దొరుకుతుందంటండి. తాటాకుతోనే కట్టుకున్నారు. ఇంత ఎండాకాలంలో తాటాకు ఇంట్లో అయితే చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఒక చెల్లి కనిపిస్తుంది కదండి. ఈ అడవిలో ప్రజెంట్ ఈ చెల్లి ఒకటే ఉందండి. వీళ్ళ అన్న ఏమో కొంచెం దూరంగా ఉన్నాడు. మనకి వెళ్తున్నప్పుడు కనిపించిన ఈ చెల్లితో కొంతసేపు మాట్లాడదామండి. ఇక్కడ ఎందుకుంటున్నారో కూడా ఈ చెల్లిని అడిగి తెలుసుకుందాము. ఏం పేరు చెల్లి? ఏ ఊరు వస్తుందా మీది? ఏ ఊరికి వస్తుంది? రంపచోడవరం జిల్లా మండలానికి వస్తుందా? ఇక్కడ ఉంటున్నారేంటి మీరు? ఒకటే ఫ్యామిలీ ఉంది ఇక్కడ? ఎక్కడున్నారు? ఇంకానే ఇంకా అవతలకి ఉంటున్నారా? ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? జీమడి తోట నుంచా? ఎవరెవరు ఉంటారు ఇక్కడ? అందరు కుటుంబం అంతా ఇక్కడే ఉంటున్నారా? రాత్రులు కూడా ఇక్కడే ఉంటారా? మీరు ఊర్లోకి వెళ్ళరు ఇంకా? అంటే ఈ మీటింగ్ గట్టనా? ఏదైనా మీటింగ్ జరిగితేనా? మరి మీకు కరెంట్ ఎలాగా వస్తుందా? కరెంట్ ఉందా? మరి మంచినీళ్ళు గొయ్యిలా? ఇక్కడ కుళాయిలు లేవు కదా. ఇది కొండ, ఇదంతా కొండ కదా. అడవి దాటి వచ్చేసిన తర్వాత కొండ కనిపించింది. ఆ కొండలో జీడిమాడి తోట వేసుకున్నారా? కొండపొడిలోనే వేసుకున్నారా? కొండపొడే కదా ఇది. కొంచెం అంటే కొంచెం కొండలా ఉంది కదా. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటుంది తోట మీది? తెలీదా? చింతపండు మీదేనా? ఇక్కడ ఉన్నాయి చింత చెట్లు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ఉన్నాయా? ముందుకు ఉన్నాయా? కరెంట్ ఉంది. మంచినీళ్ళు ఏమో కాలువ గోతుల్లో అవి తెచ్చుకుంటారా? పర్వాలేదా? నీళ్ళు బాగానే ఉంటాయా? మరి మీదైనా సరుకులు తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి మరి? చోడారం వెళ్ళాలా? ఇటు చోడారం వెళ్ళి తెచ్చుకోవాలా? మధ్యలో ఏ ఊర్లో దొరకవా సామాన్లు? వాడపల్లి దగ్గర. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అది? 5-6 కిలోమీటర్లు ఉంటుంది. నడిచి వెళ్ళాలా? సైకిల్ బండి, బస్సులో వెళ్ళాలి. బస్సు తిరుగుద్ది ఇటు? రోడ్డు పక్కకు ఉంది కానీ బస్సు తిరుగుద్దా? టీవీ అది వస్తుందా? టీవీ ఉందా? అవి అన్నీ వస్తున్నాయి అయితే. కానీ మీరు మాత్రం చక్కగా మంచి ప్రదేశంలో ఉన్నారు తోటలో. ఇప్పుడు కాస్తున్నాయా జీడిమాడి పిక్కలు? కాసినాయి ఇంకా లేదా? ఏదో పెక్కొచ్చిందా? ఎక్కువ కాయలేదు ఈ సంవత్సరం? ఎప్పుడు ప్రతి సంవత్సరం మీరే ఈ తోటను చేసుకుంటూ ఉంటారా? ఈ సంవత్సరం కేజీ ఎలా ఉందంట జీడిమాడి పిక్కలు? తెలీదా? ఏది అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు? ఏమ్మా ఏమైంది? అన్నయ్యకా? ఇక్కడ ఒక అన్నయ్య కనిపించాడు. చిన్న అన్నయ్య? చిన్న అన్నయ్యకి ఒంట్లో బాగాలేదా? ఏమైంది? జ్వరం వచ్చి తీసుకెళ్ళారు హాస్పిటల్కి? నువ్వు జాయిన్ అవుతావు ఇప్పుడు? 10th అయిపోయింది కదా. ఇంటర్ జాయిన్ అవుతావా? లేదు ఇంకా చదవవా? ఏరా చదువుకోవడానికి వీలు లేదా లేకపోతే మనీ లేక? మనీ లేక. అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాయాలా ఇంటర్ జాయిన్ అవ్వాలంటే? లేకపోతే ఏదైనా పెట్టుకోవడమే కౌన్సిలింగ్కి? ఇంట్లో బాగాలేదని నువ్వు ఇంకా ఇంటి దగ్గర ఉండిపోతున్నావా? అంటే మీ అమ్మగారికి సాయం చేస్తున్నావా? బాగా తీస్తున్నా. చింతపండు దేంతో తీస్తున్నారు? అదేంటది? అలుగా? ఇది చింతపండు తీయడానికి ఉపయోగిస్తారా దీన్ని? చింతపండు తీయడానికా? బాగుంది.
ఇప్పుడు చెల్లి వాళ్ళ ఇల్లు కూడా చూద్దామండి. ఇక్కడ ఎలా ఉంటున్నారు వీళ్ళు, అసలు ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇది కల్లా గింజ? ఇదేంట్రా, గింజ కల్లా? కల్లా ఎందుకు ఇలా ఉంచుతారు? తాగడానికేనా? తాటాకుతో కట్టుకున్నారా? తాటాకుతో కట్టుకున్నారండి ఇల్లు. చూడండి ఎంత బాగుందో, చల్లగా ఉంటుంది ఎండాకాలం చక్కగా. వీళ్ళు తాటాకు ఇంట్లో నివసిస్తున్నారు, బయట వంట చేసుకుంటారు ఇక్కడ. ఇందా మీ ఇల్లు చూద్దాం రాచలి. వీళ్ళకి డోర్ చూస్తున్నారండి, తడికిలతో చేసుకున్న డోర్ ఇది. ఎదురు తడికే కదమ్మా ఇది. ఇదే డోర్ అండి ఇది. చెల్లెలు ఇల్లు అయితే ఇదండి. ఇదేంట్రా ఇది, చీపురా? ఇది ఇదిగోండి చీపురు. చూసారు ఒకసారి ఎలా ఉందో చీపురు. పట్టుకో చెల్లి ఒకసారి. ఈ చీపురుతో తుడుచుకుంటారా? అవునా? దేంతో చేశారు చీపురు? ఈత ఆకులా? ఈత ఆకులా? ఈత మట్ట ఆకులే కదా? బాగుంది. చూడండి చీపురు చూడండి ఎంత బాగుందో. ఈత ఆకులతో చేసుకున్నారట. మొక్కజొన్న పొత్తులు అవి వచ్చే సంవత్సరం వేసుకోవడానికా? ఇంక పాడవ్వా? అలా ఉంటాయా? కళ్ళు డోకులా? కళ్ళు తాగుతాకా ఇత్తనాలకా? అంటే అవి తినేవా లేకపోతే ఓన్లీ కాయలకేనా? కాయలకే. తోటలో ఇల్లు కట్టుకున్నారండి. ఒకటే కుటుంబం ఉంటుంది ఇక్కడ. చక్కగా కట్టుకున్నారు, చిన్న బడ్డీలా వేసుకున్నారు. మీకు చింతపండు ఫ్రీ కదా? చింతపండు ఫ్రీగా ఉంటుంది. చింతపండు పిక్క తీసేసి చెల్లి ఇప్పుడు పిక్క తీస్తుందండి. పిక్క తీసి ఇక్కడ పెట్టారు చక్కగా. మీరు అమ్ముకోరా? ఇంట్లోకే. ఇంకా ఈ బస్తాలన్నీ ధాన్యం అండి. పంట పొలాలు వేస్తారా మీరు? పొలం కూడా వేస్తారా? ధాన్యం పొలం అక్కడ పండించుకున్నదా? ఇంకా అందరూ ఇక్కడేనా? కిందే పడుకోవడమా? చిన్న ఇల్లు అండి. ఇక్కడే ఒక 5గురు ఉంటారా కుటుంబంలో? 8 మంది ఉంటున్నారా? 8 మంది ఉంటున్నారండి ఇంత చిన్న కుటుంబంలో. తోటలో ఉంటున్నారు వీళ్ళు చక్కగా. ఇదంతా ఇంకా అయిపోయినా సరే ఇక్కడే ఉంటారు మీరే? పొయ్యేది వంట చేస్తున్నారు లోపల, బయట చేస్తారా? బయట చేస్తున్నారు. ఇప్పుడు ఉడికొచ్చేస్తుంది కదా. ఏంటి బస్తా? ఇవన్నీ డబ్బాలన్నీ కళ్ళు తీయడానికా? చెట్లు కడతారా? మేకలు కూడా ఉన్నాయి మీకు? ఇదేంటిది మొక్క? ఏ మొక్క ఇది? నాకు తెలియదండి. మా అమ్మ వాళ్ళు చేతిలో గట్ట నొప్పి అవుతే అక్కడ పొడుచుకుంటారు. ఆ పాలు పొడుచుకుంటారా? ఇది బ్రహ్మజేవుడం కాదా? మీకు తెలీదా? తెలీదా? కోడిమట్ట మరి ఎండలో పెట్టారేంటి? కోడిమట్టు పర్వాలేదు ఇక్కడ? ఏమి రావా? ఏమి రావా? అసలు ఏమి ఎత్తుకెళ్ళిపోవా? కోడి చూడండి ఎలా చూస్తుందా. గుడ్లు ఉన్నాయా? నీ గుడ్లు చూపించవా?
ఇది మేకలకా? మేకలు కూడా పెద్దగానే కట్టారు చక్కగా. చల్లగా ఉంటుందా తాటాకు? మీకు తాటాకు దొరుకుద్ది ఎక్కువ? ఇప్పుడు చెల్లి అయితే మనకి ఇల్లు చూపించేసి మళ్ళీ వెళ్ళి చింతపండు తీసుకుంటుందండి. పాపం ఒకటే ఉంది ఇంట్లో. అమ్మ నాన్న కూడా హాస్పిటల్కి వెళ్ళారంటండి. చెల్లికి చదువుకోవాలని ఉన్నా సరే ఇంట్లో పరిస్థితుల వల్ల చదువుకోవట్లేదంట. ఈ గొట్టాలు కళ్ళు చుట్టుకు కడతారా? అందులోకి వస్తుంది కళ్ళు. అమ్ముతారా కళ్ళు మీరు? తాగడానికా? ఇంట్లో తాగడానికేనా? ఎవరు ఎక్కుతారు చెట్టు? చూసారు కదండి చెల్లెళ్ళు ఎలాంటి ప్రదేశంలో నివాసం ఉంటున్నారు. ప్రదేశం అయితే చాలా బాగుంది. అడవికి దగ్గరండి ఇదంతాని. మొత్తం అడవేనండి. మధ్యలో రోడ్డు ఉంటుంది, బస్సు వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల ఎటువంటి ఇల్లులు కానీ ఊరు కానీ లేదు. అలాంటి ప్లేస్లో వీళ్ళు ఉంటున్నారు. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకా చాలామందికి చేరుతుంది.